దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. అయితే ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక హెచ్చరిక మీకు చెప్పాలని మేము ముందుకు వచ్చాను. అదేంటంటే 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో 21వ వచనాన్ని నేను మీకు చదువుతున్నాను. అదేంటంటే ఉపకారమునకు అపకారము చేయుచున్నాడే అని దావీదు పలికిన మాట. ప్రియులారా, ఈ రోజున మనం ఎక్కడ చూసినా ఉపకారం చేస్తే అపకారం చేసేవాళ్ళు చాలామంది మనం చూస్తున్నాం కదా. ఒక ఆయన అంటారు, అరచేతిలో ఆకుకూర పెడితే 6 నెలలు మర్చిపోకూడదట. కానీ ఈ రోజున ఉపకారం చేస్తే మరో రోజునే మర్చిపోయేటటువంటి వారిని మనం ఎందరిలో చూస్తుంటున్నాం. ఎందుకంటే ఉపకారం చేసే వరకు ఒకలా ఉంటారు, ఉపకారము పొందుకున్న తర్వాత మరొకలా ఉండి అతను ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా ఉంటారు. ఇది మానవ నైజము. ఈ రోజులో మనం అందరం చూస్తూనే ఉంటున్నాం కదా. కానీ ఇక్కడ మనం చదివిన లేఖన భాగంలో దావీదు అనేటువంటి భక్తుడు నాబాలు అనేటువంటి ఒక వ్యవసాయకుడికి ధనవంతుడే ఆయనకి ఉపకారం చేశాడు. ఆయన మందలు కాస్తున్న అరణ్యములో వారి పనివారితో వారు తోడుగా ఉంటూ వారికి ఎంతో సహాయం చేస్తారు. అయితే ఒకసారి ఆకలిగా ఉన్నప్పుడు దావీదు తన మనుషులను పంపాడు నాబాలు దగ్గరికి. అతను, నేను నీకు ఉపకారం చేయను అన్నాడు. ఆకలి కొరకు ఆహారం అడిగితే నీ యజమాని విడిచిపెట్టినటువంటి వారు ఎందరో ఉన్నారు అని జటకారంగా మాట్లాడాడు. దానికి కోపం వచ్చింది దావీదుకి. వెంటనే వారి ఆస్తిని అంతటిని ధ్వంసం చేసి వారందరూ చంపేయాలని బయలుదేరితే తెలివిగల భార్య అబిగయీలు తన దగ్గరికి వచ్చి ఇలాగ మొరపెట్టుకుంటుంటే దావీదు చెప్తున్న మాట ఇది. ప్రియులరా, ఇలాంటి అబిగయీలు లాంటి తెలివి కలిగినటువంటి స్త్రీలు గృహంలో ఉండటం చాలా మంచిది. ఈ అబిగయీలు ఏం చేస్తుందో తెలుసండి? ఆ దావీదు పాదాల మీద పడి, ఈ తప్పు నా భర్తది కాదు, నాదిగా ఎంచి నా భర్తని నన్ను క్షమించి నీకు ఆహారం పంపుతాను, నీవు భుజించి చక్కగా ఉండు. నా యజమాని మోటువాడు, అతని పేరులోనే ఆ మాట ఉంది కనుక దయతో క్షమించమని తెలివిగా తన భర్తను రక్షించుకుంది, తన యావదాస్తిని రక్షించుకుంది. ముఖ్యంగా దావీదుకు వచ్చిన కోపాన్ని సల్లార్చినట్లే మనం చూస్తున్నాం. ఇలాంటి స్త్రీలు గృహాలలో, ఇలాంటి ఇల్లాలులు ఎంతోమంది ఉండాలి. అలా ఉన్నప్పుడు ఇలాంటి